హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి లెర్న్ MySQL ఇన్ 10 days. మీరు 10 daysలో MySQL నేర్చుకోవాలనుకుంటే డే వైజ్ ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది డీటెయిల్గా ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. MySQL ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో 10 daysలో, సో 10 daysలో MySQL నేర్చుకోవచ్చా అంటే బిగినర్ లెవెల్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. సో డే వైజ్న ఏ టాపిక్స్ నేర్చుకోవాలనేది 1 by 1 అయితే ఇప్పుడు చూద్దాం. డే 1 అండర్స్టాండింగ్ డేటాబేస్. సో డేటాబేసెస్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా ఉండాలండి. సో ఇక్కడ మనకి లెర్న్ ది బేసిక్స్ ఆఫ్ డేటాబేసెస్ ఇంక్లూడింగ్ వాట్ దే ఆర్ అండ్ వై దే ఆర్ యూజ్డ్. అసలు డేటాబేసెస్ అంటే ఏంటి, అండ్ డేటాబేసెస్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ డేటాబేసెస్ అనేవి దేనికి యూజ్ చేస్తారనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు తెలియాలండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ సచ్ యాజ్ రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్. మనకి డేటాబేసెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అందులో రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి. వాటి గురించి మీరు డిఫరెన్షియేట్ తెలుసుకోవాలి. ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ SQL. మీరు డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మీకు ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది తెలియాలి, SQL. అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేసెస్. సో చెప్పాం కదండి, డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది తెలియాలి. డే 2లో MySQL ఇంట్రడక్షన్ కంప్లీట్ చేయాలండి. MySQL ఇన్స్టాల్ చేసుకోవాలి ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ యూజ్ అన్ ఆన్లైన్ MySQL ఎన్విరాన్మెంట్. లెర్న్ హౌ టు స్టార్ట్ అండ్ స్టాప్ ద MySQL సర్వర్. సో MySQL ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత MySQL సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, అండ్ MySQL క్లయింట్ టూల్స్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ది సర్వర్ సచ్ యాజ్ కమాండ్ లైన్ క్లయింట్ ఆర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ ప్రాంప్ట్తో అయినా సరే MySQLతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చండి. అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్, వర్క్ బెంచ్ అని ఉంటుందండి, MySQLలోనే వర్క్ బెంచ్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం MySQL సర్వర్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. డే 3న SQL క్వైరీస్. ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, ఒక డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ డే 3న స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో కొన్ని క్వైరీస్ గురించి అయితే మనం తెలుసుకోవాలండి. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ SQL క్వైరీస్ ఇంక్లూడింగ్ select, insert, update and delete statements. Practice writing simple select queries to retrieve data from tables. Understand how to use where class for filtering data based on specific conditions. Experiment with insert, update and delete statements to manipulate data in tables. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక డేటాబేస్లోనే టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్స్లో ఉన్న డేటాతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది అయితే ఇక్కడ మనం బేసిక్స్ SQL క్వైరీస్ అనేవి నేర్చుకోవాలి. డే 4లో సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా. సో డేటాని సార్ట్ చేయడం అండ్ ఫిల్టర్ చేయడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుందండి. లెర్న్ హౌ టు యూజ్ ఆర్డర్ బై క్లాస్ టు సార్ట్ క్వైరీ రిజల్ట్స్. ప్రాక్టీస్ కంబైనింగ్ మల్టిపుల్ కండిషన్స్ యూజింగ్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అండ్ ఆర్ ఇన్ వేర్ క్లాస్. సో వేర్ క్లాస్లో ఈ అండ్ ఆర్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి. Explain the use of limit class for limiting the number of rows returned by a query. Day 5 working with functions. Learn about aggregate functions like count, sum, average, minimum and maximum for performing calculations on data. So data మీద కూడా మనం ఈ ఫంక్షన్స్ క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ అగ్రిగేటింగ్ ఫంక్షన్స్ అండి. అండర్స్టాండ్ హౌ టు యూజ్ గ్రూప్ బై. సో గ్రూప్ బై క్లాస్ని ఎలా యూజ్ చేస్తారు to group query results based on specified criteria. Explore the having class for filtering grouped data. Day 6
జాయింట్స్ అండ్ రిలేషన్షిప్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. జాయింట్స్ గురించి అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో లెర్న్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇంక్లూడింగ్ ఇన్నర్ జాయింట్, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్ అండ్ ఫుల్ ఆన్ జాయింట్. అండర్స్టాండ్ హౌ టు జాయిన్ tables based on common columns using join class. Practice writing queries to retrieve data from multiple related tables. సో మల్టిపుల్ రిలేటెడ్ టేబుల్స్ నుంచి లైక్ డేటాని ఎలా రిట్రైవ్ చేయాలనేది క్వైరీస్ ద్వారా ప్రాక్టీస్ అయితే చేయాలండి. డే 7 సబ్ క్వైరీస్ అండ్ అడ్వాన్స్డ్ క్వైరీస్. లెర్న్ అబౌట్ సబ్ క్వైరీస్ అండ్ దేర్ యూజ్ ఇన్ నెస్టెడ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. ప్రాక్టీస్ రైటింగ్ కాంప్లెక్స్ క్వైరీస్ ఇన్వాల్వింగ్ సబ్ క్వైరీస్ ఫర్ డేటా రిట్రైవల్ అండ్ మ్యానిపులేషన్. Explore advanced SQL features such as union, union and case statements. అడ్వాన్స్డ్ SQL ఫీచర్స్ ని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. లైక్ యూనియన్ అంటే ఏంటి, యూనియన్ వీటి గురించి అయితే తెలుసుకోండి ఒకసారి. డే 8 డేటాబేస్ డిజైన్ బేసిక్స్. లెర్న్ అబౌట్ డేటాబేస్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడింగ్ నార్మలైజేషన్ అండ్ డీనార్మలైజేషన్ అండ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. ప్రాక్టీస్ డిజైన్ సింపుల్ డేటాబేస్ స్కీమా ఫర్ రియల్ వరల్డ్ సినారియోస్. సో రియల్ వరల్డ్ సినారియోస్ కి సింపుల్ డేటాబేస్ స్కీమాస్ అనేవి డిజైన్ చేసి అండ్ వాటిపైన ప్రాక్టీస్ అయితే చేయాలండి. అండ్ డే 9 డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఈ డిడిఎల్ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ స్టేట్మెంట్స్ ఫర్ క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ టేబుల్స్, డిఫైన్ కాన్స్టెంట్స్ అండ్ స్పెసిఫై ఇండెక్సెస్. Practice using DDL commands to create, alter and drop database objects. ఈ DDL స్టేట్మెంట్స్ లో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ మీద అంటే లైక్ ఒక డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా రీనేమ్ చేయాలి, ఎలా డేటాబేస్ ని డిలీట్ చేయాలి, ఈ కమాండ్స్ అన్ని కూడా మనం డేటాబేస్ మీద అయితే పెర్ఫామ్ చేస్తామన్నమాట. డే 10 DML. సో DML మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. Review and practice data manipulation techniques learned in previous days. Explore additional MySQL features and tools such as stored procedure, triggers and transactions. Learn about MySQL security, best practices and how to secure your MySQL databases. Day 10 వచ్చేసరికి మీరు ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే కంప్లీట్ చేశారో వాటిని ఒకసారి రివైజ్ చేసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. వీటితో పాటు మీ యొక్క MySQL డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, సో ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు లైక్ MySQL లో కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఉంటాయండి, టూల్స్ కూడా ఉంటాయి. లైక్ స్టోరేజ్ ప్రొసీజర్, ట్రిగ్గర్స్, ట్రాన్సాక్షన్స్ వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ 10 days లో ఈ టాపిక్స్ అన్ని కూడా ఎవ్రీడే మీరు థియరీ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసినట్లయితే బిగినర్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అవి ఉంటాయి లైక్ ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అని చెప్పి. యాజ్ ఆఫ్ నో 10 days లో మీరు కోర్స్ కంప్లీట్ చేయడం కష్టం అవుతుందండి. సో దానివల్లే ఒక బిగినర్ లెవెల్ అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేవి డే వైజ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే 10 days లో మీరు ఒక బిగినర్ లెవెల్ అనేది రీచ్ అవుతారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మన ఎవ్రీడే జాబ్స్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి.
అండ్ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.